ఈ రోజున మీకు తెలుసు ఒక ప్రైమ్ ల్యాండ్ ఒక ఎకరం ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది. 1-2 కోట్లు ఖరీదు చేసేటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్, ఎకరం ల్యాండ్ని ఈ రోజున వీళ్ళు ఎకరం ల్యాండ్కి కేపీఎంజీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారు? ఈరోజు ఎకరానికి 100 రూపాయలట, లీజ్ ఆర్ రెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎకరానికి 100 రూపాయలు అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ మనం 50 ఎకరాల్లో కట్టడం జరిగింది. ఈ 50 ఎకరాలకు సంబంధించి అంటే 100 రూపాయల ఎకరం కంటే సుమారు ఇక 5,000 రూపాయలకి అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు కూడా ఇస్తే సంవత్సరానికి ఒక 50 ఎకరాల్లో నిర్వహించినటువంటి ఇంత ఖర్చుతో 500 కోట్ల వ్యయంతో మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే 33 ఏళ్ళకి లీజుకి ఇస్తారంట. 33 ఏళ్ళకి ఫస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆటో రెన్యువల్ కింద మళ్ళీ ఒక 33 ఏళ్ళకి ఉంటుంది. అంటే మొత్తం 66 ఏళ్ళకి ఈ యొక్క లీజుని ఇస్తూ మరి ఈ యొక్క ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో ప్రైవేట్ వారికి అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఉన్నాను. ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే ఈ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఇంత వాల్యుబుల్ అసెట్స్ని ఈరోజు వాళ్లకు సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున అప్పచెప్పడం. పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదోడికైనా ఒక ఇబ్బంది వస్తే, రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చూపించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈరోజు ఖర్చుల పాలవటం, ఎక్కడ లేని భారం వాళ్ళ మీద మోపడం. ఈరోజు ఫ్రీగా వైద్య సేవలు అందవు. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో మంది చక్కటి చదువులు చదివేటువంటి ఆ డాక్టర్ చదువులు చదివేటువంటి వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి కూడా మనం ఈరోజు గ్యారంటీ హోప్ ఇవ్వలేకపోతున్నాము. ఎంతో మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు, మనం ఉచిత వైద్య సేవలు ఇచ్చేవాళ్ళము. ఈరోజు ఇవన్నీ పోతున్నాయే. ఎందుకు ఇంత కూడా పించ్ ఆఫ్ పెయిన్ కలగట్లేదు? ఇది తప్పు అని ఎందుకు అనిపించట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలానే మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ ఈరోజు ఏమవుతుంది? రాష్ట్రంలో 1059 ఉన్న ప్రొసీజర్లని 3,257 ప్రొసీజర్ వరకు కూడా పెంచి ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని భరిస్తూ ఉంది. అలాంటిది ఈ రోజున ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఈరోజు పేషెంట్స్, ఈరోజు ప్రజలు నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తుంటే సీరియస్గా ఒక బోర్డు చూపించి, అమ్మ ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాం కదా ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు, మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు మాకు రాలేదు కాబట్టి మేము చూడటం లేదు, డబ్బులు ఇస్తే మేము చూస్తామని స్పష్టంగా ఈరోజు ప్రజల మొహానే చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అవస్థలను ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ఇబ్బందులను ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యతగా ఉంటారు? ఆ బాధ్యత మనది కాదా? ప్రభుత్వంగా బాధ్యత మనది కాదా? ఎందుకు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు? ఏమన్నంటే ప్రైవేటైజేషన్. ప్రజలు ఆశతో మీ వైపు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అని వాళ్ళ వైపు డైరెక్షన్ ఇస్తుంది. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందేమో. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజలను కష్టాలకు వదిలేసి ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు, బాధలు, అవస్థ కూడా కనపడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నడుపుతుందంటే బాధేస్తోంది.